नमो नमः नमो नमः नमो नमः शिवाय। 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 మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వరా नमो नमः नमो नमः नमो नमः शिवाय। భం 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 మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏట్టు కుండలేశ్వరా नमो नमः नमो नमः नमो नमः शिवाय। జయ శంకరా జయ 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 శంకరా నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకరా శివ 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 శంకరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా नमो नमः नमो नमः नमो नमः शिवाय। 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 తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగినావురా नमो नमः नमो नमः नमो नमः शिवाय। ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా नमो नमः नमो नमः नमो नमः शिवाय। రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా नमो नमः नमो नमः नमो नमः शिवाय। नमो नमः नमो नमः नमो नमः शिवाय। नमो नमः नमो नमः नमो नमः शिवाय। नमो नमः नमो नमः नमो नमः शिवाय।
మీరు చెప్పండి. ఓం నమ శివాయ. ఇక్కడికి వచ్చింది భగవంతుడి సన్నిధానంలో నామస్మరణే జరగాల. గట్టిగా చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం శక్తి. ఓం శక్తి. ఏం తెల్ల మీరా ఈరోజు ఒక ధనాశక్తి. ఓం శక్తి. పరాశక్తి. ఓం శక్తి. పరాశక్తి. ఓం శక్తి. ఓం శక్తి. పరాశక్తి. 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 ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.
नमस्ते ओं नमो भगवते दक्षिणामूर्तये సువాసులందరూ కూడా విన్నపం ఏమిటంటే మీకు కేటాయించిన గ్రూపుల్లో కూర్చుంటే పూజ वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివై
లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. భవం భవానీ సహితం నమామి. మహాగణాధిపతే నమః. అనేక కోటి దివ్య సువర్ణ మంత్ర పుష్పాలే అనేక ముద్రేణ భగవాన్ సర్వాత్మ ఆయుష్యేంద్రియ గణపత్రే స్వామినః ప్రీత్యర్థం అభిషేకం కరిష్యే. భగవద్గీతాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే సాచమయం సమర్పయామి, స్నాపయం సమర్పయామి, ముఖే శుద్ధమాచమయం సమర్పయామి. ఓం సర్వసంపత్తస్య అధోరుషే అనంతశమూర్తిస్లో బోధోసామాదిత్యః పరమవదస్సయేషస్వ దేవతా అగ్నిత్రికర్జమాయ పుస్తకాయ కుసుమప్రియకవాభిషేకే వినియోగః. షడస్వస్నాభ్యాయస్య శ్రీరుద్రో దేవతా ఏకా గాయత్రీ ఛందః విశ్వోష్టమః యస్రపంచయః సప్తాంశోద్యోగతో పరమేశ్వరుషి సాంప్రసదాంశో దేవతా సాంప్రసదాంశోప్రసాదస్యోగేదేవయోగః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో నమస్తే భద్రవజ్రవరాయ నమః. నమస్తే సర్వదేవాభుజాభుదే నమః. సర్వమాసవం భోపదే నమః. కథాకర్షత్వమిత్యగదేశ్వరం సుమనాసదే. అనేకస్య సత్వాన్యం భయం సత్వాశ్చయాతు ధాన్యః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేషే. వదత్యతమస్తకం సహస్రాక్షిష్ణేషుతే. జంఘనకృత్యాపశల్యామానతాకం కుతా. యాతే హేతుర్మేడిష్టమహస్తే భగవదే నమః. నమస్తే అస్మాకృతాయానాపదయే నమో నమః. వృక్షేభ్యో హరికేభ్యో పశూనాం పదయే నమో నమః. స్వస్మింజరాయ కృషీపదే నమో చేర్మోకాయ కృతై దేవతేనాం పదయే నమో నమః. ప్రస్సవేదాయ ధామదేవత్వానాం పదయే నమః. నమస్తః మహారాజన్ జ్ఞాపినాజ్ఞాపినచమదే తస్కరాణాం పదయే నమో నమః. పంచదే పరివంచదే స్థాయినాం పదయే నమో నమః. తేరవేద నమో నమః. విశ్వద్గారం మానిభ్యశ్చవో నమో నమః. ఆధ్వానేభ్యః ప్రతిష్ఠానేభ్యః నమో సబ్దాభ్యశ్చవో నమో నమః. ఆసీనేభ్యః నమో నమః. గ్రహాభ్యశ్చవో నమో నమః. కృష్ణేభ్యో కృష్ణపతిభ్యశ్చవో నమో నమః. భ్రాతేభ్యో భ్రాతపతిభ్యశ్చవో నమో నమః. రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః. గ్రీవాయ కృష్ణాయ చ నమః. భగవతే ధన్వనే చ నమః. గిరిసాయ సర్వవిష్టాయ చ నమః. మేధుత్తమాయ దేశపదే చ నమః. తస్మాయ వామనాయ చ నమః. భగవతే తవవిష్యతే చ నమః. వృద్ధాయ సంవర్ధనే చ నమః. అగ్రియాయ చ ప్రథమాయ చ నమః. సవేదాజిరాయ చ నమః. శ్రీభ్యాయ చ శ్రీభ్య నమః. మధ్యమాయ చ వడల్భాయ చ నమః. జగన్యాయ చ విద్యాయ చ నమః. ఆశుషేనాయ చ అశ్వత్థాయ చ నమః. సూరాయ చ రవిందరే చ నమః. వరుణే చ వరోధినే చ నమః. విల్మే చ గమదినే చ సర్వాయ చ సుసేనాయ చ నమః. ఇంద్రియాయ చ దభ్యాయ చ నమః. వాజ్ఞాయ చ జ్యేష్ఠాయ నమః. సోమాయ చ రుద్రాయ చ నమః. తామ్రాయ చ కరుణాయ చ నమః. శంఖాయ చ తనయ చ నమః. ఉగ్రాయ చ భీమాయ చ నమః. అగ్రేవధాయ చ సూర్యవదాయ చ నమో. హంత్రే హరియసే చ నమః. వృక్షేభ్యః నమస్తేభ్యాయ చ మూల్యాయ చ నమః. మాయాయ చ వాయ్యాయ చ నమః. ప్రసరణాయ చ వత్సరణాయ చ నమః. ధార్యాయ చ లాభ్యాయ చ నమః. శిష్యాయ చ భేన్యాయ చ నమః. సగభ్యాయ చ వాహ్యాయ చ నమః. నిర్జ్ఞాయ చ భవ్యాయ చ రజస్యాయ చ నమః. శుష్కాయ చ విద్యాయ చ నమః. లోభ్యాయ చ భులభ్యాయ చ నమః. పూర్వ్యాయ చ శూన్యాయ చ నమః. పర్ణ్యాయ చ వర్ణహధ్యాయ చ నమః. నిర్భయేభ్యో నమః. ఆమేవద్యేభ్యః ద్రామే తపసేక పద్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మదే.
सहस्राणि सहस्रनामाहवस्तव हेतयः सहस्राणि सहस्रसो ये रुद्रादिभूम्या य एकश्चमे व्यानश्चमे सुश्चमे चित्तञ्चमादीतञ्चमे वाच्चमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रञ्चमे लक्षश्चमे भवञ्चमोदश्चमे अर्चमे धर्मश्चमे धर्मश्चमे दुर्याचमे पृष्ठञ्चमे बुद्धिश्चमे सत्यञ्चमे श्रद्धाचमे मनश्चमे तलञ्चमे वदश्चमे तिहिश्चमे क्रीडाचमे मोदश्चमे गानञ्चमे जनिष्यमानञ्चमे सोक्तञ्चमे सुरभञ्चमे मृदाचमे वयश्चमे औद्यञ्चमे रयिश्चमे रायश्चमे पुष्टञ्चमे पुष्टिश्चमे विभुजमे प्रभुजमे बहुजमे भूयश्चमे पूर्णञ्चमे पूर्णतञ्चमे क्षुदिश्चमे भूयवाच्चमे नञ्चमे क्षुच्चमे प्रियश्चमे वाच्चमे माशाच्चमे दुराच्चमे बुद्ध्याश्चमे कल्वाच्चमे गोधूमाच्चमे मसुराच्चमे प्रेङ्गवच्चमे नवच्चमे श्यामाकाच्चमे निवारान्द्रच्चमे ज्योच्चमे इन्द्रच्चमे इन्द्रच्चमे मूर्धाच्चमे इन्द्रच्चमे प्रजापतिश्चमे इन्द्रच्चमे अगंसुश्चमे रश्मिश्चमे दच्चमे अन्तर्यामच्चमे इन्द्रवायवच्चमे मैत्रावरुणश्चमे आश्विनच्चमे प्रतिप्रस्थानश्चमे सुचित्रच्चमे नन्दीचमाग्रहिणच्चमे वैश्वदेवच्चमे ध्रुवच्चमे वैश्वानरश्चमे दुर्गाच्चमे दग्राच्चमे माहेन्द्रच्चमे आदित्यच्चमे सावित्रच्चमे सारस्वतच्चमे पौष्णश्चमे वाग्देवश्चमे शर्मिष्ये देवासुरो कवाच निर्मातर्माहिर्मदमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमदिश्रे विश्वरस्वमरुण्यो भवामानस्तसङ्गधे ीरेणस्तवयामि आकाशं जिष्णारस्वस्य वाक्पच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः मधुवातार्थां जनयमदक्षरं सिन्धवः आदेर्नक्रन्दौषधे कम्राशसमृतमत्पाध्यवन्दजः चौरस्तरपितावृमास्मृतिर्मधुमायकमस्तु सूर्यः दीर्घावभवन्दनः स्वामित्रावरुणाय वायवे बृहत्पदे मधुमदाभ्याः स्नपयामि ध्यापयामि द्रौपदीपादिकं प्रकल्पयामि हार्दिक बोलते ओम संग्रहण्यस्य अजरे पार्वती पदये చక్కగా ఈరోజు కార్తీక మాసంలో 2వ సోమవారం నాడు దక్షిణామూర్తి దేవస్థానంలో మా సాయి గారి ఆధ్వర్యంలో సువాసిని పూజ చేయడం చాలా సంతోషం. అయితే కార్తీక మాసంలో శివుణ్ణి పూజ చేయమన్నారు, లేకపోతే కార్తీక మాసంలో సత్యనారాయణ పూజ చేయమన్నారు. సువాసిని పూజ ఎందుకు చేయాలి? ఎవరికైనా తెలుసమ్మా మీకు? పూజల కంటే అన్ని పూజల కంటే సువాసిని పూజ శ్రేష్టమైన పూజ, గొప్ప పూజ. బాగానే ఉంది. కార్తీక మాసంలో శివుణ్ణి పూజ చేయాలన్నా విష్ణువుని పూజ చేయాలన్నా అనండి, ఇద్దరిని చేయాలి. ఎందుకంటే దామోదరుడు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సంస్కృతం చాలా తేలికైన భాష. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, పొట్టకు తాడు కట్టబడ్డవాడు. విష్ణు అవతారాల్లో ఏ అవతారంలో పొట్ట అల్లరి చేస్తున్నాడని కట్టింది. మీ ఇంట్లో కూడా మీ పిల్లల్ని కట్టేస్తారు కదా అలాగా. ఒక్క మాట చెప్తా వినండి. కృష్ణావతారంలో ఆయన్ని తాడు కట్టింది దేనికంటే 2 మద్ది చెట్లకి దాంట్లో ఉండే గంధర్వులకి మోక్షం ఇచ్చేదానికి ఆమె తాడు కట్టింది. మీ పిల్లలకి దేనికి కడుతున్నారు నాకు అర్థం కాదు. ఆశ్చర్యం చెప్పనా? మీ అమ్మ నాన్న కూడా మిమ్మల్ని ఏముంటారుగా, వాళ్ళప్పుడే మిమ్మల్ని తాళ్ళు వేసి కట్టేయలేదుగా.
మరి మీరు ఎందుకు దామోదరుడయ్యాడు విష్ణువు? శివుడు కూడా దామోదరుడయ్యాట. ఎప్పుడో తెలుసా అమ్మా మీ అందరికీ? తెలీదా? మార్కండేయ పురాణంలో చెప్పుంది ఆ పేరు. ఏ పురాణంలో? మార్కండేయుడు అనేటువంటి పిల్లవాడు అల్పాయుష్తో పుడతాడు. పుట్టగానే ఆయన ఆయుష్ అయిపోయిందని చెప్పి యమభటులు వస్తారు ఆయన ప్రాణం తీసుకోలేదానికి. ఆ సమయంలో మార్కండేయుడు ఏం చేస్తుంటాడమ్మా? ఏం చేస్తున్నాడు? గోళీలు ఆడుకుంటున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? అయితే నోరు తెరవరే, అది శివుణ్ణి పూజ చేస్తున్నాడు. అయితే యమభటులకి సాధ్యపడాల శివుడు యొక్క దగ్గర పూజించేటువంటి వ్యక్తుల యొక్క ప్రాణం తీయడం యమభటులకు సాధ్యపడదు. అప్పుడు యమధర్మరాజే వచ్చాడు. యమధర్మరాజుకి ఒక పేరుంది, సమవర్తి. ఏం పేరు అనండి? సమవర్తి అంటే తెలుసా? అందరూ సమానమే. తమ్ముడు, చెల్లెలు, అక్క, బావ, మామ, తల్లి, తండ్రి, ఏదిలా నీ టైం అయింది తీసుకెళ్ళిపోతాడు అంతే. నువ్వెవరో ఆయన తల్లి. అటువంటి ఆయన నేరుగా వచ్చారు మార్కండేయుడు ప్రాణం తీసుకోపోవడానికి. ఆయన ఆకారం చూసి భయపడ్డాడు మార్కండేయుడు. శివలింగాన్ని కౌగలించుకున్నాడు. కౌగలించుకోగానే యమధర్మరాజు తన పాశం వేసేశాడు. ఎవరెవరికి పడింది ఆ పాశం? మార్కండేయుడికి పడింది, శివుడికి పడింది. ఆ శివుడికి ఎప్పుడైతే పొట్ట మీద ఆ యొక్క యమపాశం పడిందో శివలింగంలోంచి దామోదరుడుగా శివుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడికి నేను పూర్ణ ఆయుష్నిస్తున్నాను అని చెప్పి వరం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికీ మన భారతదేశంలో హిందూ మతంలో బతుకుండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎవరికైనా పేరు తెలిస్తే ఒకటి అని చెప్పండి. అశ్వత్థామ ఇక్కడ చెప్పారు, విభీషణుడు చెప్పారు, హనుమంతుడు, మార్కండేయుడు, నలుగురే వచ్చారు. మా స్వామి ఇక్కడ బలిచక్రవర్తి అంటున్నాడు. ఇంకా అశ్వత్థామ ఆల్రెడీ చెప్పేశాడు. ఎన్ని లెక్కేసేది నేను చెప్తానండి. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మార్కండేయుడు. అంతేనా? కాదు. అటువంటి బతుకున్నటువంటి ఆ మహనీయుల వల్ల మనకు ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం తెలుసా? మన బిడ్డలకి మనం ఏదైనా పండగో పబ్బమో పుట్టినరోజు వచ్చిందనుకోండి, తల స్నానం చేయిస్తాం. చేయిస్తారా? చేయించారా? మీరు రోజు బిడ్డకి స్నానం చేయిస్తారా? స్నానం చేయించేటప్పుడు ఏం చెప్తూ చేయిస్తారమ్మా? చెప్పారు. ఎప్పుడు చెప్పారమ్మా? చిరంజీవి గారు, మీరు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు మీ నోట్లోంచి వచ్చేటువంటి ఆ తిట్లు వినాలన్నా? తల్లి ఏం తిడతారు? తల్లి బిడ్డల్ని ఎప్పుడు తల్లులు తిట్టరాదు. ఒక దెబ్బ కొట్టచ్చు. కానీ దేనికి చెప్పాడు తెలుసా? ఆ బిడ్డకు స్నానం చేయించేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు వీళ్ళని తలుచుకుంటూ కానీ మనం కానీ ఆ పని చేస్తే ఆ బిడ్డ ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజు నుంచి చేస్తారా? నేర్చుకోవాల్సింది. అవునా? అంతేలేండి. మన కొడుకు కంటే మన మనవడే చాలా మనకు ఆప్యాయత ఎక్కువ. సరే, బాగుంది. అందుకనే ఆ మార్కండేయ పురాణం జరిగింది ఈ కార్తీక మాసంలో. అందుకే ఈ మాసంలో ఎవరైతే శివుణ్ణి, విష్ణువుని పూజ చేస్తారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఇష్టమైన మీ అందరికీ ఇంకొక మాట అడుగుతున్నా, బతకడం గొప్పనా చచ్చిపోవడం గొప్పనా? అనండి, ఎవరు తెరవండేది. బతకడం గొప్పనా చచ్చిపోవడం గొప్పనా? బతకడమే గొప్పని కొంతమంది అంటున్నారు. మీరు ఈ బ్యాచ్ బతకడం గొప్ప ఉంటుంది. ఈ బ్యాచ్ మీ ఇద్దరికి నేను ఎక్కడ తగ్గదో మీరు బాగుంది. బతకడం గొప్ప కాదు, చచ్చిపోవడమే గొప్ప. ఎందుకు చెప్పండి? మోక్షం దీక్షం అవేం మళ్ళీ నేను చెప్తా వినండి. బతకడం అడుక్కు తినైనా బతకచ్చు. అదృష్టం ఉన్న వాడికే
మంచం పట్టకుండా చచ్చేటువంటి వరం ఇస్తాడు దేవుడు. అర్థమైందా? మీలో ఎవరైనా ఏం పర్వాలా, నేను మంచం పట్టాలా, రోగం పడాలా, చచ్చిపోవాలని కోరుకున్న వాళ్ళు చేయకండి, ఒక్కరెత్తారు. అవును కదా? ఆ చావు ఇచ్చేది ఎవరు? శివుడే ఇస్తాడు. అవునా? ఆ లయకారకుడు ఆయన. పోనీ ఐశ్వర్యం ఇచ్చేది ఎవరు? కాదు, శివుడే ఇస్తాడు. అర్థమైందా? ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే. ఆ ఇచ్చిన ఐశ్వర్యాన్ని పక్కకు దోచి మనం తీసుకోపోయేది ఆయన. అర్థమైందా? ఈ సమయంలో అంతా మన మంచికి. ఎప్పుడైనా ఈ సామెత విన్నారమ్మా? అంతా మన మంచికే. విన్నారా? ఎప్పుడైనా విన్నారా? అంటే ఏంటి? ఏం జరిగినా మన మంచికే. అంటే కడుపు నిండా తిన్నా మన మంచికే, లేకపోతే నిద్రపోయినా మన మంచికే, ₹1 వచ్చినా మన మంచికే, పోగొట్టుకున్నా మన మంచికే. అవునా? పోగొట్టుకుంటే మన మంచికి ఎందుకు అవుతుంది? దానికి ఒక కథ చెప్తాను, వినండి. అంతా మన మంచికే కథ వినండి. ఒక రాజు, ఒక మంత్రి ఉన్నారట. ఏంటి? వాళ్ళిద్దరూ, మంత్రి గారి పని ఏంటి? రాజుగారికి సలహాలు చెప్పడం. సరే, రాజు ఒకరోజు అడవికి వేటకు పోయారు. వెళితే మంత్రి గారు కూడా సహాయంగా వెళ్ళారు. ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని ఎలా చంపాలి అనేటువంటి దాన్ని మంత్రి గారు రాజుగారికి చెప్తే, రాజుగారు ఆ సింహాన్ని బాణం వేసి చంపాడు. చంపడంలో చిన్న పొరపాటు జరిగి రాజుగారి చిటికిన వెళ్ళి ఆ సింహం కొరికేసింది. ఏం చేసింది? ఏ వేలు కొరికింది? చిటికిన వేలు కొరికింది. అప్పుడు మంత్రి ఏమన్నాడు తెలుసా? రాజా, అంతా మన మంచికే లేదు. రాజు కోపం రాదు. వెంటనే ఎంత మంత్రి అయినా సరే, నాకు కానీ దెబ్బ తగిలితే అంతా మన మంచికి అంటాడా అని చెప్పి రాజ్యానికి వెళ్ళగానే భటుని పిలిచి ఈ మంత్రిని తీసుకుని జైల్లో వెళ్ళాడు. ఏమయ్యాడు మంత్రి? జైలు పాలయ్యాడు. ఆ జైలు పాలవుతూ కూడా మంత్రి అన్నట్ట, రాజా ఇది కూడా నా మంచికే అన్నట్ట. మీరు ఎవరైనా అంటారమ్మా మాట? అనం కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందో వింటే ఆశ్చర్యపోతారు. సరే, మంత్రి ఏమో జైల్లో కూర్చో ఉన్నాడు. రాజు మళ్ళా ఇంకో రోజు వేటకెళ్ళాడు. ఆ రోజు వేటకెళ్ళి అలసిపోయి అడవిలో కొంచెం పడుకున్నాడు. ఆటవికులందరూ, అడవిలో ఉండే జాతులు ఉండాలి, వాళ్ళందరూ అమ్మవారికి బలి ఇవ్వాలి అని రాజుగారిని కానీ లేకపోతే 16 సంవత్సరాల ఆడపిల్లని కానీ బలిస్తారు. ఈ రాజు దొరికాడు బలిచ్చేదానికి. సరే, కట్టారు, తీసుకొని పోయారు. బలిచ్చేటప్పుడు అన్నిటికీ స్నానం చేయించి పసుపులు రాసి చేస్తారు కదా. రాజుగారికి స్నానం చేయించారు, పసుపు రాశారు. ఒక బలిచ్చే స్తంభం ఉంటుంది, ఆ స్తంభానికి కట్టేశారు. ఎవరిని కట్టారు? రాజుని కట్టారు. బాగా వింటున్నారా? రైట్. అప్పుడు బలిచ్చేటువంటి అధికారం ఎవరికి అంటే ఆ కూడెంలో పెద్ద ఉంటారే, ఆయన వచ్చి కత్తితో బలి. సరే, అంతా రెడీ చేశారు. ఆ పెద్ద ఆయన కత్తి పట్టుకొని వచ్చి పై నుంచి కింద దాకా చూశాడు రాజు. చూసి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఏదైనా లోపం ఉండే వస్తువుని బలి ఇవ్వాలి. ఇప్పుడు ఒక గుమ్మడికాయ ఉంది, సగం ముక్క కోసిన దాన్ని బలిస్తామా? ఇవ్వము. ఒక మీ భాషలో ఒక మేకనే బలి ఇవ్వాలి, దానికి కాలో చెయ్యో లేకపోతే బలిస్తారా? ఇవ్వరు. ఈ పెద్ద ఆయన పై నుంచి కింద దాకా చూసి, బ్రై చిటికిన వెళ్ళి లేదురా ఆయనకి బలి కొడుకు తరివేయండి. వెంటనే బతికుడా జీవుడా అంటూ మళ్ళా రాజ్యానికి వచ్చి భటుల్ని పిలిచి మంత్రిని జైల్లోంచి తీసుకురమ్మనం. కానీ మంత్రి గారు, మీరు చెప్పిన మంచికి మన మంచికి అంటే వెళ్ళేది ఆ రోజు, ఈరోజు బలైపోయేవాడిని నేను, మీరు ఆ మాటగాని చెప్పకుండా ఉండుంటే అని అంటే, మంత్రి అన్నట్ట ఇది కూడా నా మంచికే అన్నాడు. ఎందుకంటే నేను కానీ జైల్లో లేకుండా ఉంటే నీతో పాటే రావాలా? నీకు చిరిగిన వెళ్ళలేదు కాబట్టి నన్ను బలిచ్చేవాడు. కాబట్టి ఇది నా మంచికే. ఏంది? ఇది నా మంచికే. ఇప్పుడు చెప్పండి, అంతా మన మంచికే. ఏదొచ్చినా మన మంచికే.
ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా? మనలో ఉండేటువంటి తప్పిదం ఏందో తెలుసా? అంటే నేను చమత్కారంగా కథ చెప్పా, ఇప్పుడు సూక్ష్మంగా లోపల ఉండే అంశాన్ని చెప్తాను వినండి. అంతా మన మంచికి. అంటే మనం పక్కన వ్యక్తి బాగుపడుతూ ఉంటే మనం ఏడుస్తూనే ఉంటాం. వాడు మంచి జరుగుతుంటే నీకు జరగలేదంటే నీ దురదృష్టం, నువ్వేం చేస్తా? వాడు బాగుపడుతున్నాడే వాడు బాగుపడుతున్నాడే అంటే ఏడుస్తుంటే ఆ ఏడుపులు నిన్నేమో బాగు చేస్తాయా? వాడు చేసుకున్న వచ్చిన పుణ్యం అది, నువ్వు చేసుకొచ్చిన పాపం ఇది. ఆ రెండు ఇక్కడ అనుభవించాల్సిందేగా. ఒక మనిషిట చనిపోయిన తర్వాత పక్క జన్మ ఎత్తేటప్పుడట ఆ జీవుడు, అంటే చనిపోయిన జీవుడు ఉంటాడే, ఆ జీవుడు ఇప్పటి ఈ జన్మలో నేనంతా సుఖాలు సంతోషాలు అనుభవించాను, వచ్చే జన్మలో నేను దరిద్రుడుగా పుట్టినవాడు ఎలా ఉంటాడు, వాడి కష్టాలు ఏంటో చూడాలని కోరుకుంటుందట ఆ జీవి. ఆ జీవి కోరుకుంటున్నట. వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ కష్టాలు దరిద్రం పడి వాడి గర్భంలోకి ఈ జీవుడిని పంపిస్తాడు. బాగుంది. మనిషి పుట్టేంత వరకు, అంటే గర్భంలోంచి బయటకు వచ్చేంత వరకు పూర్వజన్మల జ్ఞాపకాలన్నీ ఉంటాయి. బయటికి రాగానే వెంటనే పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ పోతాయి. పుట్టింది మొదలుకొని మళ్ళా అయ్యో నాకు దరిద్రం పట్టిందే, నేను ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాడు, వాడు సుఖాలు అనుభవిస్తున్నాడని ఏడుస్తూ ఉంటాను. ఎందుకు? ఎవరు కోరుకున్నారు ఈ బాధలు? ఎవరు కోరుకున్నారమ్మా చెప్పండి? మనమేగా, అవునా కాదా? కాబట్టి భగవంతుడి దగ్గర కోరుకునేటప్పుడు కూడా జాగ్రత్త కోరుకోవాలి. అర్థమైందా? అందులోన ఈరోజు మీ అందరూ దేవతా స్వరూపాలు. ఏ దేవతా స్వరూపాలు? సాక్షాత్ లలితా త్రిపుర సుందరి అమ్మవారే ఇక్కడ కూర్చోన్నారు. లలితా సహస్రనామాలు ఎప్పుడైనా చదివారమ్మా? పోనీ విన్నారా? దాంట్లో ఒక పదం ఉంది, సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస. సువాసినులను కానీ పూజిస్తే, అంటే వివాహం అయిన తర్వాత భర్త కోల్పోక ముందు ఉండేటువంటి వాళ్ళని సువాసినులు. మీకు ఇందాక నుంచి మైక్లో ఒక ఆయన సుహాసిని అని పిలుస్తున్నారు. సుహాసిని అంటే సినిమా యాక్టర్ తల్లి, మీరు కాదు, మీరు సువాసిని. అర్థమైందా? సుహాసిని పూజ కాదు ఇది, సువాసిని పూజ. సు అంటే మంచి. అర్థమైందా? సంస్కృతంలో సు అనే పదాక్షరానికి మంచి. వాసిని అంటే మంచి బొట్టు గలది, మంచి కట్టు గలది, మంచి జుట్టు గలది, మంచి ఆభరణములు గలది అని అర్థం. కట్టు, బొట్టు, జుట్టు ఇవి బాగుండాలి. ఏమేమి బాగుండాలి? అవి అందరూ బాగా ఇసుకొచ్చున్నారని మీ నమ్మకమేనా? కట్ అంటే అదృష్టవశాత్తు ఒకే డ్రెస్ కోడ్ పెట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ పంజాబీ డ్రెస్, లేకపోతే ఇక్కడ బొక్కలు డ్రెస్సులు అన్నీ వేసుకుంటారు. ఆడపిల్లలు కూడా అట్టే తయారు, దరిద్రం. ఒక మాట చెప్తా వినండి. పూర్వకాలంలో చినిగిపోయిన గుడ్డలు కట్టుకున్న వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? దరిద్రులు అని పిలిచేవాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ దరిద్రం కొనుక్కొని చేసుకుంటున్నామంటే మనమెంత దరిద్రులమో మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చినిగిన గుడ్డ కడితే ఆయుష్ పోతుంది. మీ బిడ్డలు చినిగిన గుడ్డ కట్టేటప్పుడు మీరు నిందించకపోతే, దండించకపోతే, వాళ్ళని అడ్డు చెప్పకపోతే వాళ్ళ పిల్లల ఆయుష్ తగ్గుతుంది. మీకు ఇష్టమేనా? ఇక మీరు చెప్పండి. మీ వచ్చేసారి నుంచి ఆ చినిగిన గుడ్డలు ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు మీరు అడ్డు చెప్తారా చెప్పరా? చెప్తే వినేవాళ్ళు. మీరు చెప్తాం అంటున్నారు. అయినా సరే బయటికి వెళ్తానంటే వెళ్ళిపోమనండి, ఏం పర్వాలేదు. కష్టం అంటే తెలిసేట్టు మనం చెయ్యాలి మన బిడ్డలకి. ఈరోజు సుఖాలు మరిపి మన బిడ్డలు మన మాట వినకుండానే చేశాం. అందుకే వస్త్రం కట్టుకొని వచ్చేటప్పుడు సాంప్రదాయ వస్త్రం అంటే ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి, లేదా అదేందో పావడ పమిట. తర్వాత బొట్టు అంటే ఏం పెట్టుకోవాలమ్మా?
తిలకం పెట్టుకోవాలి, లేకపోతే కుంకుమ పెట్టుకోవాలి. కానీ మీరేం పెట్టుకుంటారు? అవును కదమ్మా, అది సంప్రదాయమా? మరి ఇప్పుడు తిలకం పెట్టుకోకుండా, కుంకుమ పెట్టుకోకుండా స్టిక్కర్ అతికించుకొని పూజ చేస్తే ఏమి పుణ్యాలు రావు. గోవింద. అర్థమైందా? వాస్తవం నేను చెప్పేది అబద్ధం కాదు. స్టిక్కర్ తీసేసి పూజ చేయించుకోండి. అయ్యో స్వామి స్టిక్కర్ పోతే మీరు మహా తెలివిగలరు తెలుసా. స్టిక్కర్ను కూడా పోగొట్టుకోడు. ఇక్కడ తీసి ఇక్కడ అతికించుకుంటారు, వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ అతికించుకుంటారు. మీరు ఎక్కడ ఏ వస్తువును అతికించాల వాళ్ళు ఎవరు చెప్పండి? మీరే ఒప్పుకున్నారు. అతి తెలివిగల వాళ్ళు ఎవరు చెప్పండి? అది కూడా మీరే. అర్థమైందా? మా మగవాళ్ళకి ఉత్త తెలివి, మీకు మహా తెలివి. మహా తెలివి కన్న వాళ్ళని తెలుగు అచ్చ తెలుగులో అతి తెలివి అంటారు. అది మీకే ఉన్నా, మా మగవాళ్ళకి లేదు. ఏ సాయి గారు ఉంది, నాకు అనిపించకుండా దాక్కుందా? ఆమె అంటుందో ఇంకా ఆమె చేసి ఈయన చేసేదానికి ఇంకా ఇంకా చేయి ఇంకా చేయని రకం అయింది. కాదు అక్షర బాబు, కాదు నాకు దగ్గర కథ కలిపకుండా కూర్చోవాలి. ఇంకో రహస్యం చెప్పనా? ఈ వీళ్ళ మనవడిని ఒకరిని చూసా, వాడు ఈయనకంటే పిచ్చోడు. నేనేం చేసేది? వాడు ఇంకా దేవాలయం దేవుడు తిరిగిపోతాం మనమంతా. వచ్చిన వాళ్ళందరినీ అన్నం పెడుతున్నాడు చూసారా? కాబట్టి మీకు ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, అన్ని దానాల కంటే గొప్ప దానం ఏందో తెలుసా? ఇంకొక మాట చెప్పండి. నిదానం నమ్మకుడు. అది ఎక్కడి మనకు, అది జీవితంలో లేదు నిదానం అనేది. అందుకే అన్ని దానాల్లో గొప్ప దానం కన్యాదానం కాదా? అన్నదానమే. కన్యాదానం కాదు, విద్యాదానం కాదు. వీటన్నిటికంటే గొప్పదానం అన్నదానం. అర్థమైందా? ఎందుకో తెలుసా? కన్యాదానం గొప్పదే నేను చెప్పను. ఒకటి కానీ కడుపు నిండితే నాకు వద్దు అనే పదం దేంట్లో వస్తుంది? ఒక పిల్లనిచ్చారు, ఇంకో పిల్లనిస్తే వద్దంటారా? 80 ఏళ్ళ ముసలోడు కూడా ఎలా అబ్బాయి పెళ్లి చేసుకుంటా ఉంటుంది, ఏమంటాడు సార్? నాకు వద్దండి కానీ నాకు పిల్లలు ఎవరిస్తారా అంటారు. అవునా? కాబట్టి వద్దు అనే పదం ఒక్క భోజనంలోనే ఉంది. అందుకే మీరు ఏ రూపంలో సహాయం చేస్తారో నాకు తెలియదు. నిర్విరామంగా ఇక్కడ అన్నదానం ఆయన కాదు, ఆయన తర్వాత తరాలు కూడా ఇక్కడ అన్నదానం మేము ఆపామనే పదం వాళ్ళకి రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిది. అర్థమైందా? ఒప్పుకుంటారా? మనం తింటాం కాదు, మనం ఒక కడుపు నిండా తిని పక్క వాళ్ళు తినేదానికి సహాయం చేయాలి. చేస్తారమ్మా? డబ్బుంటే డబ్బు ఇస్తాం, లేదు ఒక కట్ట బియ్యం ఇస్తాం, లేదు ఈరోజు నాకు కూరగాయలు దొరికాయి తెచ్చిస్తాం, పప్పు దొరికింది తెచ్చిస్తా, చింతపండు దొరికింది తెచ్చిస్తా. ఏమి నాకు దొరకలేదయ్యా, నా దగ్గర ఏమీ లేదు, వచ్చి సేవ చేయండి. అది కూడా సహాయమే. మళ్ళా ఇంకోటమ్మా, ఇంతమంది నేనే సేవ చేస్తానంటే ఆయన కలిసి పెడతాడు. కాబట్టి ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, చేయగలిగిన వాళ్ళు చేయండి. అర్థమైందా? అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానమే. అట్లనే మీకు పుణ్యం దీనివల్ల వస్తుంది. ఈ స్టిక్కర్ బొట్లు తీసేసి పూజ చేయించుకున్నందువల్ల కూడా వస్తుంది. సరే, కట్ అయింది, బొట్టు అయింది. ఇప్పుడేంది? జుట్టు ఎలా ఉండాలి? జుట్టు ఎరబోసుకో. ఈ రోజుల్లో ఒక మాట చెప్తున్నాను, ఏ ఆడది అయితే, ఆడది అన్నా అనుకోకండమ్మా, ఏకవచనం అన్నా అనుకోండి, ఏ స్త్రీమూర్తి అయితే జుట్టు విరబోసుకుందో ఆ స్త్రీమూర్తిని రావణాసురుడి చెల్లెలుగా చెప్పేది రామాయణం. రావణాసురుడి చెల్లెలు ఎవరు? మీకు బాగా తెలుసు, వాళ్ళు చెప్పారు. అంటే మీరు కూడా అప్పుడప్పుడు విరబోసుకుంటున్నారన్నమాట. ఎప్పుడైతే జుట్టు విరబోసుకున్నటువంటి భర్త విరబోసుకున్న జుట్టుని ఏ భార్య యొక్క జుట్టుని భర్త అయితే చూస్తారో ఆ భర్త ఆయుష్ తీసుకుంటూ ఉంటుందంట. ఆ భార్య ఆ పోయాడు, నా అందరు నాకని విరబోసుకున్నాడు. అంతేనా? ఆయన లేకపోతే మనం ఎందుకు? అవును కదా? కాబట్టి మీరు ఎప్పుడు భర్త దగ్గర జుట్టు విరబోసుకోరాదు. జుట్టులో ఏం పెట్టుకోవాలి? పూలు పెట్టుకోవాలి.
దాని దుంపదిగా ఇక్కడికి కట్ చేసుకుంటారు, ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కావట్లేదు. ఇంకా నయం, ఇంకంత పిల్లకలు వేసుకొని తిరుగుతున్నారు ఆడపిల్లలు కూడా. అయిపోయింది. కాళ్ళకి ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి? పసుపు పెట్టుకోవాలి. పసుపు దేనికి పెట్టుకోవాలి? కాదు, ఇంట్లో ఈ పూర్వకాలం వంటింట్లో ఇల్లు కడుక్కునే వాళ్ళం, తడి ఎక్కువగా ఉంటుంది. తడి ఎక్కువ తగ్గితే కాళ్ళు పాస్తాయని పాచిపోతాయని పసుపు రాసేవాళ్ళు. ఈ రోజుల్లో పాలిషాలే కష్టం. దానికంటే ఇది ప్రమాదం. అర్థమైందా? పాలిషాలు ఎక్కువగా నడిస్తే మన పాదాలు ఎక్కువ అరుగుతాయి. పూర్వకాలంలో మట్టిళ్ళ కంటే ఇదే ప్రమాదం. అందుకే కాళ్ళకి పసుపు, తర్వాత కాళ్ళకి మెట్టెలు, ఇంకొకటి చెప్పాలి అమ్మ గజ్జలు సరిగ్గా, తర్వాత అవి ఏంటవి గాజులు. చాలా మంది నాకు బంగారు గాజులు ఉన్నాయని చెప్పి ఇన్ని వేసుకొని తిరుగుతారు. 100 బంగారు గాజులు వేసుకున్నా పనికి రాదు. మట్టి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. అర్థమైందా? మట్టి గాజులు వేసుకోకుండా పూజ చేస్తే దేవత పూజ అర్హం చెందదు. కాబట్టి మీరందరూ ఇలానే వచ్చున్నారని నేను అనుకుంటున్నా. ఏమన్నా వచ్చినట్టేనమ్మా? చేతుల్లో గాజులు ఉన్నాయా? కాళ్ళకి మెట్టలు ఉన్నాయా? గజ్జలు ఉన్నాయా? చీరట్ట కట్టుకొచ్చేసారు. జుట్టు ముడేసుకున్నారా? అలాగే తలలో ఏమన్నా పువ్వు ఉందా? అదొక్కటే లేదు. ఆయన మాత్రం అదొక్కటే ఏర్పాటు చేయలేకుంటున్నారు. చేశారా? ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, పెట్టుకోండి. అర్థమైందా? అయిపోయిందా? స్టిక్కర్లు ఇప్పుడు తీసేయండి. ఎంతమంది పెట్టుకొచ్చారు చూస్తారు. దాదాపు అప్పుడే పెట్టుకొచ్చినట్టే చూసి పూజ చేస్తున్నారు మీరంతా. ఎంత గొప్ప విషయం! మీలో దేవత లలితాయై నమః. ఓం శ్రీ 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 లలితాయై నమః. ఈ పదాన్ని మీరు చక్కగా జపం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పూజ ఎవరైనా చేస్తున్నారంటే మన దగ్గర కొంత పుణ్యం వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం. అర్థమైందా? మనదే ఓం శ్రీ లలితాయై నమః అని ముందరూ మనసులో జపం చేసుకుంటూ ఉన్నాం అనుకో, మీ శక్తి తీసేసుకుంటే మీ ఇంట్లో ఉంది. జపం చేసుకుంటారా? చేసుకుంటారా? చక్కగా ఓం శ్రీ లలితాయై నమః, ఓం శ్రీ లలితాయై నమః అనుకుంటూ ఉండండి. ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంటుంది. ఈ పూజ జరిగే సమయంలోనే అమ్మ మీరు నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కో వరుస క్రమంలో ఒక్కొక్కరు పూజ చేస్తారు కదా. మీ దగ్గర అక్షంతలు ఉన్నాయా? పువ్వులు ఉన్నాయా? తర్వాత నేను ఎంతసేపట్లో చెప్తాను తెలుసా? 4 నిమిషాలు. మేము ఒకసారి 1 కోటి లలిత రాస్తున్నాం. అయితే ప్రతి అక్షరం బయటికి కనిపిస్తుంది. ఏంది? ప్రతి అక్షరం. కరోనా వచ్చినప్పుడు సహస్రనామం చేసి 1,00,000 సహస్రనామాల హోమం చేశాం. ఆ 1,00,000 సహస్రనామాల హోమంలో మన సాయి గారు ఉన్నారు కదా, 500 కేజీలు నెయ్యి ఆయన ఇచ్చారు. 2000 కిలోల నెయ్యితో హోమం చేశాం. చాలా పెద్ద ఎత్తున. అందుకే ఎవరు కాపాడలేనప్పుడు ఎవరు కాపాడుతారు మనల్ని? భగవంతుడే కాపాడుతారు. కాబట్టి మీ అందరికీ ఇక్కడ వచ్చేదాని కోసంగా మన సాయి గారు బాగా రావాలి. ఒక మాట చెప్తా వినండి. కరోనా రావడం మంచిగా చెడ్డ. ఇప్పుడు చెప్పబోయే లలితాయై నమః. ఓం శ్రీ 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 లలితాయై నమః. ఈ పదాన్ని మీరు చక్కగా జపం చేసుకుంటూ ఉన్నాడు.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పూజ ఎవరైనా చేస్తున్నారంటే మన దగ్గర కొంత పుణ్యం వాళ్ళు తీసుకుంటున్నారని అర్థం. అర్థమైందా? మన ఓం శ్రీ లలితాయ నమః అని అందరూ మనసు జపం చేసుకుంటూ ఉన్నాం అనుకో, మీ శక్తి భక్తి చేసుకుంటే మీ ఇంట్లో ఉంది. జపం చేసుకుంటారా? చేసుకుంటారా? చక్కగా ఓం శ్రీ లలితాయ నమః, ఓం శ్రీ లలితాయ నమః అనుకుంటూ ఉండండి. ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంటుంది. ఈ పూజ జరిగే సమయంలోనే అమ్మ మీరు నిలబడ్డ వాళ్ళందరూ ఒక్కో వరుస క్రమంలో ఒక్కొక్కరు పూజ చేస్తారు కదా. మీ దగ్గర అక్షంతలు ఉన్నాయా, పువ్వులు ఉన్నాయా, తర్వాత గంధం ఉందా? నేను ఎంతసేపట్లో చెప్తాను తెలుసా? 4 నిమిషాలు. మేము ఒకసారి కోటి లలిత రాస్తున్నాం. అయితే ప్రతి అక్షరం బయటికి కనిపిస్తుంది. ఏంది? ప్రతి అక్షరం. కరోనా వచ్చినప్పుడు చేశాం సహస్రనామం చేసి 1,00,000 సహస్రనామాలు హోమం చేశాం. ఆ 1,00,000 సహస్రనామాల హోమంలో మన సాయి గారు ఉన్నారు కదా, 500 కేజీలు నెయ్యి ఆయన ఇచ్చారు. 2000 కిలోల నెయ్యితో హోమం చేశాం. చాలా పెద్ద ఎత్తున చేశాం. అందుకే ఎవరు కాపాడలేనప్పుడు ఎవరు కాపాడుతారు మనల్ని? భగవంతుడే కాపాడుతారు. కాబట్టి మీ అందరికీ ఇక్కడ వచ్చేదాని కోసంగా సాయి గారి భాగ్య రావాలి. ఒక మాట చెప్తానండి, కరోనా రావడం మంచిగా చెడ్డ. ఇప్పుడు చెప్పగా మంచి హిందూ ధర్మం గొప్పదని లేచి ఎందుకో తెలుసా? చెప్పడం వల్లే. చెప్పడం ఏంటి? కరోనా వచ్చి హిందూ ధర్మాన్ని నిలబెట్టింది. ఎందుకో తెలుసా? కరోనా ముందు ఒకరు వినేవాడు. ఇప్పుడు ఏనండి? ఇప్పుడు ఇచ్చుకోండి, కడిగేసుకుంటాం చెట్టు. అవునా? కరోనా మేము మీరు దాని నుంచి నా దగ్గర పూలేశారు, నన్ను దుంపటించేశారు. అమ్ములు కడగాలి. నాకైతే చాలా ఒక పూలు వేస్తున్నారంటే అయ్యో దేవుడికి వేయాల్సిన నాణ్యతలు పోస్తున్నారు ఎందుకు అని ఏడ్చాను. అర్థమైందా? వీళ్ళు ఎందుకు చేశారు ఈ పని అని. కాళ్ళు తాకూడదు అంటున్నారా మనందరినీ? ఎందుకు తాకూడదమ్మా? ఇదో ఈ రోగాలు రాకూడదని. ఒకరికి తాకుంటే అనేక చర్మ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం. అందుకే ఒకరికొకరు తాక్కోకూడదు, ఒకరినొకరు ముట్టుకోకాదు. ఈరోజు పాశ్చాత్యులందరూ కూడా మన ధర్మాన్ని పాటిస్తున్నారంటే మన ఋషులు ఎప్పుడు మనకు చెప్పారు ఈ విషయాన్ని? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకరినొకరు తాకోకూడదు, ఎంగిలి తిరగకూడదు, జాగ్రత్తగా ఉండాలని అప్పుడెప్పుడో చెప్తే ఇప్పుడు కరోనా వచ్చేది మనకు తెలిసింది. కాబట్టి మన గొప్పతనం అంతా కూడా మనకు తెలియదు. బతుకుతూ ఉండే కప్పలం అంతా మన గొప్పతనం ఇతర దేశస్తులు కనుగొన్నారు. అందుకే ఇప్పుడు భారతదేశం పక్క చూస్తున్నారు. ఇతర దేశస్తులు ఎందుకు చూస్తున్నారు? ఒరే మన దేశానికి పుట్టక ముందే భారతదేశంలో చాలా గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆ సాంప్రదాయాన్ని పాటించాలి అని ఇతర దేశాలన్నీ మన పక్క చూస్తున్నాయి. అంటే మన హిందూ ధర్మం గొప్పతనం అసలు వర్ణనమేలే. కాబట్టి హిందూగా పుట్టడం చెప్పండి ఏమిటి? వరం. భగవంతుడిచ్చిన వరం. పూర్వజన్మలో బాగా పుణ్యం చేసుకుంటేనే హిందువుగా పుడతావు. అర్థంగా? అందుకే హిందువుగా పుట్టు, హిందువుగా జీవించు, హిందువుగానే గడిచిపోవాలి. అర్థమైందా? వారిలో ఎవరో ఎక్కడో పోయి భూమిలో పాతి పెట్టేది మనకు అక్కర్లే. హాయిగా మనం చనిపోయినామా హిందువుగా చనిపోవాలి ఎప్పుడు. అందుకే జనని తర్వాత ఏంటి? ఈ మాట ఇప్పుడు చెప్పారు, ఎప్పుడో చెప్పారు. జనని అంటే తల్లి, జన్మభూమి అంటే పుట్టిన స్థలము. ఈ రెండు దేనితో గొప్ప? దేనికంటే గొప్ప? స్వర్గాదపి గరీయసి. అమ్మ మనకు పుట్టిన స్థలం స్వర్గం కంటే గొప్పట. వీళ్ళిద్దరిని వదిలేసి పక్కకెక్కడికో పోతున్నాం మన కర్మ. అంటే స్వర్గాదపి గరీయసి. ఇక్కడ తెలుసుకోవాల్సింది అర్థం చేసుకోండి. ఇది స్వర్గం కంటే గొప్ప విధానంగా కూడా పక్కకు పోతున్నాం అంటే నరకానికి పోతున్నట్టేగా. కాబట్టి పక్క పోయే వాళ్ళందరూ నరకం అనుమానం మీద రాసి స్టాంపు గుర్తులమే. కాబట్టి మీరందరూ చక్కగా హిందూగా పుట్టే మన పిల్లలందరికీ కూడా హిందూ గొప్పతనాన్ని తెలియచేయండి. మనకేం తెలుస్తుంది ఈ విషయం. అందుకే దయచేసి మీ అందరికీ చెప్తున్నా,
నీకు హిందూ ధర్మం గురించి తెలియాలంటే మీరు చేయకూడదు పని ఒకటి చేస్తారా? మీరు ఇంకా జన్మలో చేయకూడదు ఆ పని, మీకు చాలా కష్టమైన పని. హిందూ ధర్మం గురించి మీ బిడ్డలకు మీరు తెలియజేయాలంటే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే టీవీలో సీరియల్స్ చూడటం మానేయాలి. మానేయాలి. ఎందుకు మానేయాలి తెలుసా? ఏ సీరియల్లో కూడా సంతోషం చూపించట్ల. అత్తా కోడలు కొట్టుకోవడమా, లేకపోతే ఈ అత్తా కోడల మధ్య ఆ మొగుడు ఏడిచావడమా, వీళ్ళిద్దరికీ ఏ ఇబ్బందులు వస్తున్నాయా? ఆ టీవీ సీరియల్లో అంతా ఏడుపులేదా? మీకు మాట ఇంకొక సామెత ఉంది తెలుసా? యద్భావం తద్భవతి, అంటే ఏం భావిస్తే అది జరుగుతుంది. ఇంకో మాట ఉంది, యదృష్టం తద్భవతి. ఎక్కువగా ఏది చూస్తూ ఉంటామో మన జీవితాల్లో కూడా అదే వస్తుంది. ఎక్కువగా మీరు ఏం చూస్తున్నారు? ఇప్పుడు టీవీ సీరియల్ చూస్తున్నారు. మీ కొంపల్లో కూడా అదే జరుగుతుందంటే మీరు చూడటం మానేస్తే అవి కలవు. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలకి మీరు నేర్పించాలంటే ఇవి మానేయండి. ఇక మనం భోజన ప్రారంభం చేద్దాం. परब्रह्मणे परमात्मने नमो नमः भूतप्रेत पिशाचानि विघ्नकर्ता निवारणं सत्कृतं मन्त्रम् उच्चार्य आसनं परिकल्पयेत् भूम्यादि ऊर्ध्वा लोकस्य उपरियस्तो दिवाकरः दश प्रणव संयुक्तं त्रिराः कृत्याः पुनः अंगुल्यग्रे नासिकाग्रं संपीड्यं पापनाशनं प्राणायामं इदं प्रोक्तं ऋषिभिः परिकल्पितं शुभाभ्यां शुभे शोभने अभ्युदय शुभमुहूर्ते महाविष्णोः आज्ञया प्रवृत्ता मानस्य अद्य ब्रह्मणः द्वितीया परार्ते श्वेता वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेर्योः मध्यदेशे देवालये देवसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिका चान्द्रमानेन
स्वस्ति संवत्सराणां मध्ये स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे त्रयोदश्यां शुभतिथौ वासरः इंदुवासर युक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ परमेश्वर प्रीत्यर्थं నాయనా మీ పేరు చెప్పుకోండి. ఇప్పుడు మీ అందరూ మీ గోత్రము మీ పేర్లు భార్య భర్త పేరు పిల్లల పేరు చెప్పుకోండి. మనసులో కోరిక చెప్పుకొని అలా మీరు ఉండండి. మళ్ళీ మీరు పలకండి. చెప్పండి. మమ సకుటుంబస్య సపరివారస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్య శ్రీ దేవ దేవ్యాః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాయాః ఆదిమధ్య అంత రహితాయాః సృష్టి స్థితి విరోధాన లయ కారకాయాః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ లలిత పరమేశ్వరి దేవ్యాః ప్రీత్యర్థం సామూహిక సువాసిని పూజాంచ కరిష్యే. మీరేం చేస్తారంటే అమ్మ అలా అమ్మవారిని తలుచుకుంటుండండి. ఇక్కడ కలశ పూజ అవన్నీ జరుగుతాయి. మీరు కూడా అమ్మవారిని తలుచుకుంటుండండి. మీరు ఓం శ్రీ లలితాజీ నమః కలశస్సమగే విష్ణుగండే సమాచ్యుతః సర్వే సప్తదీపా వసుంధరా సర్వే కలశాం సమాచ్యుతః యజ్ఞేషు వర్ధతే సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప సవాప నమాప మృతమాప శంభరాడాప విరాడాప స్వరాడాప చందాంశాప జ్యోతిషాప యోగ్యాప సర్వా దేవతాప భోద్భవస్వరాప సరస్వతి సింధు కావే రేజలే సన్నిధిం కురు తుంగ భద్రాంజ కృష్ణవేణ్యాచి గౌతమి యోగ్యాదా పంచగంగా ప్రకీర్తిదా దేవ పూజా దుర్దక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష ఆదో నిర్విఘ్నేన ప్రథమావత్తం మహాగణాధిపతి ప్రార్థన కరిష్యే. వినాయకుడిని ఒకసారి స్మరించుకోండమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంతాయే సర్వవిఘ్నోపశాంతయే బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురుభ్యో నమః. నమస్కారమి. మీరు అక్షంతలు చేతిలో తీసుకోండమ్మా. అక్షంతలు చేతిలో తీసుకోండి. ఓం అరుణాకరుణాదరంగితాక్షేం కృతవాసాంత పుష్పబాణజాపాం భవానీ మహాపద్మవనాంతస్తే కారణానంద విగ్రహే సర్వభూతహితే మాతః ఏ పరమేశ్వరీ. మీకు ఏ బ్యాచ్లు ఇచ్చున్నారో వాళ్ళకి మొదటి నుంచి చివరి దాకా ఎంతమంది ఇచ్చున్నారో అందరికీ లలిత అమ్మవారు వాళ్ళలో ఉన్నారని అక్షంతలు వేయండి. వాళ్ళలో అమ్మవారిని ఆవాహన చేయండి. శ్రీ లలితా పరమేశ్వరి దేవి నమః స్మరామి ఆవాహయామి. వేసేసి మరలా మీ ప్లేస్కి వచ్చేయండి వెనక్కి. మళ్ళా మీ వెనకాలకు వచ్చేయండి. శ్రీ లలితా పరమేశ్వరి దేవతాం ఆవాహయామి స్మరామి. అమ్మ ఇదే పెద్ద సింహాసనం కొని కూర్చోండి తల్లులారా. ఎందుకంటే ఈ రోజుల్లో రత్నాలు లేవు, మనం యుద్ధాన్ని సరే శక్తి లేదు. కాబట్టి ఈ ఉచితాసనమే సింహాసనం కొని కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
रत्नगरसिंहासनं समर्पयामि पूर्वामृतमध्यां हस्तिनाथ प्रबोधिनी श्रियं देवी विभमे श्रीर्मा देवी शुभदाम् త్రిపురసుందరీ దేవి నమః. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి వెనక్కి వచ్చి వాళ్ళకి ఆర్ద్రాంజలం దేవదుప్తాం తర్పయంతే అగ్నేసితాం పద్మవర్ణాంతామిహ వహ్వయే శ్రియౌ త్రిపురసుందరీ దేవి నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి చంద్రాంధ్రభాసాం రాజలం దేవం దేవం దేవకే దేవదుప్తాం ధారాం పద్మనీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మే రక్షితాం త్వాం వృణే త్రిపురసుందరీ దేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి ఆదిత్యవర్ణే తపసోది జాతా వనస్పతి సరుక్షాద బిల్వః తస్య ఫలాని తపసాంతరాయాంతరాయాచ బాహ్యా లక్ష్మీః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి నమః. సమర్పయామి ఆత్మోధిష్టాన యోగవస్తాన గోర్జేత ధాతన శరణాయ చక్షతే యోగస్మృతమానసస్తస్తభాదేవ దేహమః శరీరమాదరః స్నానంగానమోజస్సక్షయా గతిర్వధా ఆపోజనేర్వాదనః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ఉపైత్వమానం దేవసః కీర్తిశ్చ ప్రాదుర్భూతోన్నిరాట్యేస్మిన్ కీర్తిమర్థిం దదాతు మే అక్షతలు తీసుకొని వాళ్ళకి నూతన వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావించి అక్షతలు కలిగిన శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి నమః. లలితా త్రిపురసుందరీ దేవి నమః. వస్త్రం సమర్పయామి శుద్ధివాదామాదామలక్ష్మీనాథయామ్యహం శుద్ధివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం. నేను వాద్యం చేయండి. దివ్య పరిమళ చందనం సమర్పయామి. గంధానాముపరి అలంకరణార్థం ఆభరణార్థం పసుపు రాసి కుంకుమ పెట్టి పెట్టండి. వాళ్ళకి ఇక్కడ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అలంకరణ చేయడం అన్నమాట. ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టడం అన్నమాట. ముఖంతా రాయివాగని తల్లి పాపం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఈశ్వరే సువాసేయర్జై నమః. సుమంగళద్రవ్యాణి సమర్పయామి. పుష్పాక్షరాన్ని సమర్పయామి. ఒక్కొక్క పువ్వు తల్లో పెట్టేసి వచ్చేసాడు. ఒక్కొక్క పువ్వు సిద్ధంగా నేను స్పీడ్గా చెప్తానని మా ఆవిడని చెప్పమంటున్నా. బైక్ ఇస్తాను, ఎందుకంటే మీరు నన్ను నా స్పీడ్ అందుకోవడానికి కొంచెం కష్టం. నేను స్లోగా కూడా చెప్పలేను. మీ అంత స్లోగా చెప్పాలంటే ఆడవాళ్ళకి కష్టం. అందుకని నేను అంటే దాదాపు 20 పుష్పబాణచాపాం అనిమాధివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ఛాయే పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेम पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनां मणिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससहजापवासाङ्कुशाम् अशेषजनमोहिनीं अरुणमाल्यभूषां वरां जपाकुसुमभासुरां जप
स्मरेदम्बिकाम् ॐ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी स्थिरग्निकुण्डसम्भूता देवकार्यसमुज्यता उज्जद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेषु गोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागा सौगन्धिरसत्कचा कुरुविन्दमणिश्रेणी कनकोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजा दलितस्थलशोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्या गृहतोरणचिलिका वक्त्रलक्ष्मी परिवाहा चलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभा नासादण्डविराजिता ताराकान्तितिरस्कारी नासाभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्ता कर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूता तपनोडुपमण्डला पद्मरागशिरादर्शा परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्री नेक्काविरदनच्छदा शुद्धविद्याङ्कुरागारा द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिका मोदा समाकर्षद्विगन्तरा निजसल्लापमापुर्या विनिर्भस्मितकच्छपि मन्मस्मितप्रभापूरा मज्जत्कामेशमानसा अनाकलितसादृश्या सुभगश्रीविराजिता कामेशबद्धमाङ्गल्या सूत्रशोभितकण्ठरा कनकाङ्गदकेयूरा कमनीयभुजान्विता रत्नग्रैर्यचिन्ताका लोलमुक्ता फलान्विता कामेश्वरप्रेमरत्नामणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमाळी लता फलकुचध्वनी लक्ष्यरोमलताधारा तासमुन्नेयमकुटाकारा जामुद्वय विराजिता पृष्ठा च विष्णुप्रपदान्विता नखवीधिसञ्चन्ना नमज्जनतमो गुणा पकद्वैजानमणिमञ्जीरा मण्डितश्रीपदाम्बुजा मराळी मन्दगमना महालावण्यसेवधिः सर्वारुणङ्ख्यशृङ्गस्था श्रीमन्नगरनायका चिन्तामणिगुहान्तस्था पञ्चब्रह्मासनस्थिता अनात्मवैभवा भण्डासुरवधोद्युक्ता साधिष्ठिताश्वा कोटिकोटिभिरावृता चक्रराजरथारूढा गेयचक्ररथारूढा मन्त्रिणी परिसेविति प्राकारमध्यगा भणडसैन्यवधो भणडपुत्रवधोद्युक्ता बाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गवधतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यनन्दिता कामेश्वरमुखालोका कल्पिता शस्त्रप्रत्यस्त्रवर्षिणी कराङ्गुलिनखोत्पन्ना नारायणदशाकृतिः महापाशुपतास्त्राग्नीश्वरास्त्रनिर्धग्धा सभन्दासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादि देवसंस्तुतवाग्भवकूटैका स्वरूपमुखपङ्कजा कण्ठादकटिपर्यन्ता मज्जकूटस्वरूपिणी शक्तिकूटैकतापन्ना कट्यधो भागधारिणी तटिल्लता समरुचिश्चक्रोपरि संस्थिता महाशक्तिः कुण्डलिनी विसतन्तुतनीयसी भवानी भावनागम्या भवारण्यकुठारिका भद्रप्रिया भद्रमूर्ध्या सर्वाणि शर्मदायिनी शाकरी श्रीकरी साध्वी शरच्चन्द्रनिभानना निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुखज्या निरन्तरा निष्कारणा निष्कलङ्का
दुर्गा 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 दुष्ट दुर्गा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा शांतकरुणा सकलागम संदोहा सुक्ति संपूर्णमुक्तिदा पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अमिताना तीर्थना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विरजिता क्लींकारी ह्रीमती रुद्रा हेयो पादेय वर्जिता राजराजाक्षिता राज्ञी रम्या राजीवलोचना रजनी रमणी रस्या रणिभिङ्गिनी मेखला रक्षा करे राक्षसग्नि रामा रमण लंपटा काम्या कुसुमप्रिया कल्याणी जगते कंदा करुणा रससागरा कलावती कलापा कामदा कादंबरी प्रिया परतापा नयना वारुणी मलविह्वला विश्वाधिका वेद वेद्या विद्याचल निवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेशी क्षेत्र क्षेत्रज्ञवालिनी क्षय बुद्धिर्मुक्ता क्षेत्रपाल समर्चिता विजया विमला वन्द्या वन्दा रुचनवत्सला वाग्वादिनी वामकेशी वह्नि मण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाश विमोचनी समृता शेषपाषण्डा सदाचार प्रवर्तिका तापत्रयाग्नि संसक्ता समालापन चन्द्रिका करुणीका पस्ताराज्या तन्मज्जा तमोपहा श्रीरक्षकराशास्ता चिदेकरसरूपिणी स्वामानन्दविभूता ब्रह्माख्यानन्दसम्पत्तिनी परा प्रत्यक्षरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसहंसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृङ्गाररस सम्पूर्णा जया जालन्धरस्थिता ओज्जानपीठनिलया बिन्दुमण्डलवासिनी रहोदयकर्माराध्या नमस्तर्पणतर्पिता सकलजगत्साक्षिणी विश्वसाक्षिणी साक्षिवर्जिता शरण्यदेवतिनी शिवदुर्गी शिवाराध्या शिवमूर्ति सर्वपदा श्रेष्ठा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचा मनोचरा चिचिचेतनारूपा नरसिंहदानिया गायत्रीयचतुर्दशेपिता तर्वासना तत्त्वमयी पंचकोशान्तरस्थिता निश्रीमानिमामुच्चयत्वनामदशालिनी मदभूतितरकाक्षी मदपाटलगण्डभू चरणप्रवृद्धाङ्गी चाम्पेय कुसुमप्रिया कुशला कोमलाकारा कुरुणा तत्परसेविका कुमारकर्णधाम्बा पुष्टिर्मतिर्धुरिः शान्ति स्वस्तिमन्यकान्तिर्नन्दिनी विघ्ननाशिनी देवतीर्नयनान्नकामरूपिणी मालिनी महसि श्रीमादेवी वयोवस्थाविवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धिजगन्निलया रत्नवर्णात्रिलोचना खड्गाङ्गादिग्रहणा वदनसमन्विता पायजानप्रिया वत्सा पशुसुभभयङ्करी अमृतादिमहाशक्ति समृता
सा महासना अपर्णा चंडिका चंडमुंडासुरनिषूदिनी शराक्षरात्मिका सर्वलोकोऽसि विश्वधारिणी त्रिवर्गदात्री शुभगात्रेण त्रिगुणात्मिका स्वर्गा पवर्तदा सुधा जपा पुष्पनिभाकृति ओजोवती जितरा यज्ञरूपा प्रियप्रदा दुराराज्या दुराधस्या पाटली सुषमप्रिया महती निर्दया मंगला सुषमप्रिया विराराज्या विराटरूपा विराजिस्वतोमुखी प्रत्यग्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी माता नभैरवाराज्या मन्दिरेश्वराज्यदु त्रिपुरेशी जयसेना विश्वे गुण्यापरापरा सत्यज्ञानानन्दरूपा सामरस्यपरायणा कपटी रामाला कामरूपिणी कलानिधि काव्यकला रसज्ञानसेवलिनी पुष्पापुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परञ्ज्योति परन्धाम परमाणुपरात्परा पाचहस्ता पाचनमुखी परमप्रभेदिनी मूर्ता मूर्ता चतुर्था मुनिमानसंसिता सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती ओम विद्याय नमः ओम सर्वभूतहितप्रदाय नमः ओम सद्धाय नमः ओम विभूते नमः ओम सद्भे नमः ओम परमात्मजाय नमः ओम वाचे नमः ओम पद्मालयाय नमः ओम पद्माय नमः ओम सुते नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम कन्याय नमः ओम जगन्मये नमः ओम लक्ष्मी नमः ओम दित्ये नमः ओम दीप्ताय नमः ओम लोकसागरनाशिनी नमः ओम धर्मलयाय नमः ओम तरुणाय नमः ओम लोकमाप्रिय नमः ओम प्रियंताय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभावे नमः ओम चंद्रवनाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदरी नमः ओम चतुर्भुजाय नमः ओम चतुर्रूपाय नमः ओम विराय नमः ओम दुर्शतवाय नमः ओम आश्वादनाय नमः ओम मुष्टे नमः ओम सर्वाय नमः ओम सर्वगत्ये नमः ओम सत्ये नमः ओम प्रभावे नमः ओम विश्वधन्ये नमः ओम पुष्टे नमः ओम पात्रनाशिन्ये नमः ओम प्रियदुष्कर्ण्ये नमः ओम प्रशस्तिन्ये नमः ओम सुंदराय नमः ओम उदाराय नमः ओम हरिण्ये नमः ओम हेममालिन्ये नमः ओम शुभाय नमः ओम धन्यप्रागाय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलालये नमः ओम विष्णुवत्सलाय नमः ओम विष्णुवत्ये नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायण समाश्रिताय नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम देव्ये नमः ओम सर्वोत्तरवारिण्ये नमः ओम दुर्गाय नमः ओम महाकालिये नमः ओम ब्रह्मा विष्णु शिवात्मकाय नमः ओम ज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्ये नमः ओम इच्छाशक्त्यै नमः ओम ज्ञानशक्त्यै नमः ओम क्रियाशक्त्यै नमः ओम पराशक्त्यै नमः ओम परात्परशक्त्यै नमः అమ్మా మీరు ఊరుకోండి యాక్చువల్గా వాళ్ళందరూ చేయాలా ఇంతమందికి తక్కువ చేయడం కష్టం కాబట్టి ఒకసారి దూకొని తీయండి దూకోండి తిలకం ఉంటుంది గుడ్డు పెట్టుకోండి కాలం ఉంటుంది పెట్టుకోండి గాజులపై వేసుకోండి తర్వాత ఇటువంటి కంకణం ఉంటుంది ఆ పక్క వాళ్ళ చేత కట్టించుకోండి కానీ 5 నిమిషాలు అయిపోవాలి కానీ వాళ్ళు మేడం మేడం చేయండి కాదులు పెట్టుకోవాలి తలకు పెట్టుకోవాలి అద్దం చూసుకోవాలి కంకణం కట్టుకోవాలి గాజులు వేసుకోవాలి అమ్మ పూజ చేస్తే ఏం చేస్తారంటే ఒక అర్థం తీసుకొని చివరిలో అందరికీ అక్కడ చూపించి ఎవరి దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేయండి కుడి చేతికే కట్టుకోండి నాకు అందరికి కుడి చేతికే కట్టుకోండి
महानैवेद्यं निवेदयामि मध्ये मध्ये पाणिं समर्पयामि मुद्रावसं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि सिद्धान्तमं समर्पयामि या पैकरण अम्मा मेरे पैकरण सर्वस्य जत्ते सर्वमेव देना पुनादि सर्वमुदयति निराजनन्दशयामि निराजनान्दं निराजनन्दशयामि निराजनान्दं ఇప్పుడు మీ వరకు హాజరుకోండి మీ వరకు హాజరుకోండి ఇప్పుడు మీరందరూ హాజరుకోండి అమ్మా నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే అలా కొంచెం అక్షంతలు కానీ వేదోక్తీయ స్వర్ణమంత పుష్పాంజలిం సమర్పయామి సమస్త కుంచులు తిరగండి చేతిలో పట్టుకోండి అమ్మా పట్టుకోండి అమ్మా మీరు అందరికి దండం పెట్టండి అమ్మా మీరు వాళ్ళకి అక్షంతలు పెట్టి పైన దండం పెట్టండి అమ్మా దండం పెట్టాలి నమస్కారం చేసుకొని పక్కన నుంచి నిలబడండి మీ చేతిలో ఇచ్చింది వాళ్ళ శిరస్సు వేసేయండి అమ్మా దండం పెట్టినప్పుడు పక్కకు వచ్చేయండి అమ్మా ఇక పక్కకు వచ్చి నిలబడండి కానివ్వాలి కానివ్వాలి ధనం కుశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు సర్వాభీష్టసిద్ధిరస్తు వీరేంద్రియ ఆయుష్యేంద్రియే Shankara, Hare Hare Shankara, Hare Hare Shankara, Jaya Jaya
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुम
हिमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। जटाटवीकलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकाम् डमड्ढमड्ढमड्ढमन्निनादवड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्प निर्झरि विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदी क्वचित् दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि जटाभुजङ्गपिङ्गळस्फुरत्पणामणिप्रभाकदम्बकुङ्कुमद्रव प्रलिप्तदिग्वधूमुखे मधान्धसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनोविनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी सहस्रलोचन प्रभृत्य शेषलेखशेखरः प्रसूनधूलिधोरणि विधूसराङ्घ्रिपीठभूः भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभानिपीतपञ्चसायकं नमन्निलिम्पनायकम् सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः कराळभालपट्टिका धगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतिकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत्कुहूनिशीधिनीतमः प्रबन्धबद्धकन्धरः निलिम्प निर्झरीधरस्तनोतु वृत्तिसिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभावलम्बिका
కందళీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే అఖర్వ సర్వమంగళాకళ కదంబ మంజరి రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్రవిభ్రమధ్రమద్భుజంగమశ్వసద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళభాలహవ్యమా ధివిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికస్రజోర్గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమః ప్రవృత్తికః కదా సదా శివం భజామ్యహం కదా నిరింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతిః సదా శిరస్తమంజరిం వహన్ విలోలలోలలోచనోలలామ భాలలగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినం సుశంకరస్య చింతనం పూజావసాన సమయే దశవక్త్రం గీతం యః శంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తా లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
डम 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 ढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि संगीत साहित्य सुमकमलबम्बरम् ओंकार ह्रींकार श्रींकार ऐंकार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेद वेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहास प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अब्लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् ॐ नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय